నమస్తే, వెల్కమ్ టు పదండి విందుకు. పిల్లలు క్లాస్ ఫస్ట్ వచ్చినా స్కూల్ ఫస్ట్ వచ్చినా అభినందిస్తాం. ఫ్రెండ్స్ ఏదన్నా సాధిస్తే అప్పుడు కూడా అభినందిస్తాం. అన్ని వేళలా అభినందన మనకి బాగా అలవాటండి. మరి కూకట్పల్లిలోని అభినంద్ గ్రాండ్ హోటల్లో తిన్నారంటే ఆహా ఏం టేస్ట్ బాస్ అని అభినందించక మానరు. మరి ఇంకెందుకంటే లేట్, చలో చలో పదండి విందుకు. ఎస్, అభినంద్ గ్రాండ్ హోటల్లోకి ఎంటర్ అయిపోయామండి. మనం ఎంటర్ అయితే గనక అసలు అంబియన్స్ చూస్తే పిచ్చెక్కిచ్చేస్తుంది నిజంగా. సో బ్యూటిఫుల్, సో లవ్లీ అనమాట. అండ్ ఫస్ట్ నా కన్ను అయితే ఇక్కడ పడింది పెద్ద వాల్ పైన. మీరు ఒకసారి లుక్ వేసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మంచి బ్రాంజ్ కలర్లో ఒక వాల్కి అదంతా ఆర్ట్ వేసారు అనమాట, లైక్ బుద్ధుడు విగ్రహము. ఫేస్ వరకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ టెక్స్చర్ కూడా ఎంత బాగుందంటే అసలు మనకి సెల్ఫీలు పిచ్చి ఎక్కువైపోయింది కదా ఈ మధ్య. సెల్ఫీలు తీయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ యాక్చువల్గా ఇది. సో ఇలా వెళ్ళిపోతే అసలు ఇక్కడ చెప్పడానికి ఎంత బాగుందంటే, ఎస్ లుక్ ఎట్ దిస్ అక్వేరియం. చిన్న లేదు పెద్ద లేదు, ఎవరికంటే అందరికీ ఇష్టం అండి అక్వేరియంస్. సో బ్యూటిఫుల్. అండ్ ఈ ఫిష్ని నాకు తెలిసి ఈ ఫిష్ని అరోమా ఫిష్ అంటారనమాట. భలే టర్న్ అవుతుంది దానికి. అసలు చూడండి, మీరు చూసినట్టయితే ఇంత అసలు బోన్సే లేవా దాని లోపల అన్నట్టు ఉంటుంది అనమాట. అంత వేవిగా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ లోపల దానికోసం ఆక్సిజన్ అరేంజ్ చేశారు, పెబ్బల్స్ అరేంజ్ చేశారు, ట్రీస్, ఇక్కడ ఒక పెద్ద ట్రంక్ అరేంజ్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు చూస్తుంటే మాత్రం అంబియన్స్ నిజంగా సెల్ఫీలు తీసుకోవడానికి పర్ఫెక్ట్ ప్లేస్ మన యూత్కి. వావ్, ఇక్కడ చూసారా అండి, ఒక జంగిల్ టైప్లో మంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వీళ్ళంతా ఆర్ట్ చేశారనమాట. సో బ్యూటిఫుల్. ఎలిఫెంట్స్ ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి. సేమ్ ఒక జంగిల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది కదా. ఎలిఫెంట్స్ని ఎలాగో దగ్గర నుంచి చూడలేము, కనీసం ఇలా తృప్తి పడాలన్నమాట. ఇవాళ ఈ జంగల్కి నేనే రాణిని. ఎస్, జంగల్ క్వీన్. అండ్ ఇక్కడ సీటింగ్ చూస్తున్నట్టయితే వైట్ కలర్లో ఎంత రిచ్గా దజ్జాగా ఉందో. అసలు నేను చెప్పాను కదా జంగుల్కి నేను రానినని, ఆ రాణికి తగ్గట్టే ఉందన్నమాట ఈ చైర్ కూడా. అదిరిపోయింది. అసలు ఎక్కడ చూసినా తలతలా డైమండ్స్ మెరిసిపోతున్నాయి ఇక్కడ ఈ హోటల్లో. సూపర్, చాలా బాగుంది. ఇక్కడైతే సీటింగ్ వచ్చేసి మనకి వైట్ ఇచ్చారు. చైర్స్ చాలా రాయల్ లుక్ ఉన్నాయి చైర్స్. అండ్ ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్. మనకి అభినంద్ గ్రాండ్ హోటల్లో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, సీటింగ్లో మొత్తం కూడా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో పెట్టారనమాట. ఇట్స్ అమేజింగ్. అండ్ పైన చూసారా మీరు, బ్లూ పర్పుల్ కాంబినేషన్లో మంచి శాండ్లియర్ అరేంజ్ చేశారు. బికాజ్ ఇక్కడ అంతా ఇంటీరియర్ అంతా వైట్ అండ్ బ్లాక్ ఉంది కదా, దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ బ్లూ అండ్ పర్పుల్ కలర్ అనమాట. సో బ్యూటిఫుల్ శాండ్లియర్ అరేంజ్ చేశారు. ఇక్కడ కూడా మొత్తం క్రిస్టల్సే ఉన్నాయి, అది కూడా చక్కగా మెరుస్తుంది అనమాట. సో మనం అలా వెళ్ళిపోయి ఇంకేమేమి ఉన్నాయో చూసేద్దాం. ఇదేంటంటే పెద్ద పీడియార్ అనమాట. ఇందులో 6 టేబుల్స్ అరేంజ్ చేశారు టోటల్గా. ఆ 6 టేబుల్స్కి 2 మనము సపరేట్ చేసుకునేలాగా ఒక మంచి పార్టిషన్ ఇచ్చారు గ్లాస్తో. సో వెరీ నైస్. అండ్ ఇక్కడ కూడా సేమ్ సీటింగ్. అండ్ ఇక్కడ కూడా మనకి చెప్పాను కదా ఇందాక 2 పార్టీషన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ కూడా మనకి చూస్తుంటే ట్రీస్, పక్షులు ఎగురుతున్నాయి. చాలా పీస్ఫుల్గా సింపుల్ పెయింటింగ్ వేశారు పెద్ద వాల్ పైన. వావ్, సో నైస్ అండి. టెక్స్చర్ కూడా చాలా బాగుంది. మొత్తానికి మనకు అర్థమైంది ఏంటంటే అభినంద్ గ్రాండ్ హోటల్ వాళ్ళు బాగా నేచర్ని బాగా టార్గెట్ చేశారని అర్థమవుతుంది. సో ఇది మన పీడిఆర్ అనమాట. మనకి ఈ పీడిఆర్లో బేసిక్గా చాలా పెద్ద పీడిఆర్ కాబట్టి ఫ్యామిలీ గెట్ టుగెదర్స్, ఫ్రెండ్స్ గెట్ టుగెదర్స్, కార్పొరేట్ ఈవెంట్స్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ ఇలాంటివి చాలా హోస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ పీడిఆర్లో. సో బయటికి వెళ్ళి ఇంకొక పీడిఆర్ ఉంది, మనం చూసేద్దాం. ఎస్, సో పీడిఆర్ నెంబర్ 2లోకి మనం ఎంటర్ అయిపోయామన్నమాట. అంత పెద్ద పీడిఆర్ కాదు ఇది, ఒక చిన్న పీడిఆర్. ఇందులో కూడా సేమ్ వైట్ సిట్టింగ్ ఇచ్చేసారు. మీరు చూసినట్టయితే వాల్స్కి కూడా ఏం డిజైన్ పెట్టలేదండి. అటు సైడ్ ఒక చిన్న సింపుల్ డిజైన్ పెట్టారు. అండ్ యాజ్ యూజువల్ ఫాల్ సీలింగ్ ఇచ్చేసారు. అండ్ సీలింగ్కి చిన్న చిన్న ట్వింకిల్ లైట్స్ అండ్ పెద్ద లైట్స్ అనమాట. లైటింగ్ ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకుంటారు కాబట్టి. అండ్ ఈ పీడిఆర్లో వచ్చేసి మనకి చాలా కార్పొరేట్ స్టైల్లో ఉంది. అంటే సింపుల్గా, డీసెంట్గా, అఫీషియల్గా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి నాకు తెలిసి ఆఫీస్ పార్టీస్ కానీ, ఆఫీస్ మీటింగ్స్ కానీ, లేకపోతే టీమ్ డిన్నర్స్ ఇలాంటివి అవుతుంటాయి కదా, అలాంటివి ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ హోస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక లుక్ వేసుకోండి. ఎస్, ఒక మ్యాట్ ఫినిషింగ్లో చాలా బాగుంది. టెక్స్చర్ కూడా సింపుల్ డిజైన్. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూసారా, మరీ హెవీ లేదు, కలర్ బ్రైట్గా కూడా లేదు. సింపుల్గా వైట్కి తగ్గట్టుగా ఒక బీచ్ కలర్లో ఇచ్చారనమాట, బీచ్ అండ్ బ్రౌన్ కాంబినేషన్లో. సో ఇదండి, పీడిఆర్ 1 చూసేసాం, పీడిఆర్ 2 చూసేసాము. ఇలానే పక్కన ఇంకొక పీడిఆర్ 3 ఉందన్నమాట. బట్ సేమ్ యాజ్ యూజువల్ ఇలానే ఉంటుంది. సో ఎలాగో పీడిఆర్లోకి వచ్చేసాము.
ఈ ప్లేట్స్ ఆ స్పూన్స్ ఇవన్నీ చూస్తుంటే బాగా ఆకలేసేస్తుంది. సో మరి నెక్స్ట్ ఏంటి, ఫుడ్లోకి ఎంటర్ అయిపోదాం. మరి ఫుడ్ అంటే మెన్యూ కార్డ్ అంటే ఎవరిని కలవాలి, మేనేజర్ గారిని కలవాలి. సో లెట్స్ గో అండ్ మీట్ మేనేజర్ గారు. సో ఫుడ్ లోకి ఎంటర్ అయిపోయాము. మెన్యూ కార్డ్ కూడా నా ముందే ఉంది. ఇలా తిరిగేస్తుంటే మాత్రం ఒక బుక్లెట్ లాగా ఉంది. చాలా ఐటమ్స్ ఉన్నాయండి మన అభినంద్ గ్రాండ్ హోటల్లో. సో ఈ ఐటమ్స్ ఏంటో మనకు తెలీదు, ఇందులో ఏంటి స్పెషల్ అనేది మనకు తెలీదు. సో అందుకే నేను నా పక్కన మన మేనేజర్ గారిని కూర్చోబెట్టేశాను. సో ఆయనతో మాట్లాడేద్దాం, అసలు స్పెషల్ ఏంటి, అంబియన్స్ ఏంటి అన్ని కనుక్కుందాం అన్నమాట. హలో సార్. హలో. హౌ ఆర్ యు? myself fine. How about you? సూపర్ ఫైన్, థ్యాంక్ యూ. సో మీ పేరు? నా పేరు గిరిధర్ అండి. ఐఎమ్ ద రెస్టారెంట్ మేనేజర్ ఓవర్ హియర్. సో చెప్పండి, ఎక్కడ చూసినా కూడా నేచర్ కనిపించింది, ఫిషెస్, ఎక్వేరియంస్ అండ్ బుద్ధుడి విగ్రహము, ఫారెస్ట్ టైప్ లో ఎలిఫెంట్స్ అండ్ ట్రీస్. ఎవరి సజెషన్ అదంతా, ఎవరు సెలెక్ట్ చేశారు? కంప్లీట్ ద అంబియన్స్ గానీ, ద ఇంజనీరింగ్ స్కిల్స్ గానీ, ద కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మై మేనేజ్మెంట్. సో దీని ప్రాపర్టీకి రిలేటెడ్ గా ఐడియా మొత్తం మేనేజ్మెంట్ది. సో మై మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ రావు, హీ హాస్ ఇన్వెస్టెడ్ మెనీ హిస్ కంప్లీట్ టైమ్ ఇన్ టు దిస్ వన్. సో దీన్ని వర్కౌట్ చేయడానికి వీ హ్యావ్ స్ట్రగుల్డ్ ఫర్ అరౌండ్ 6 to 9 months. సో ఇది నేచర్ గానే ఎందుకు పెట్టాలనుకున్నామంటే వీ వాంటెడ్ టు గివ్ సంథింగ్ డిఫరెంట్ ఎఫెక్ట్ ఫర్ ది పీపుల్ హూ వాస్ కమింగ్ ఫర్ దిస్ రెస్టారెంట్. సో మీ నార్మల్గా మీరు ఏ రెస్టారెంట్ వెళ్ళినా, ఏ హోటల్కి వెళ్ళినా ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. వాల్ పేపర్స్ ఉంటాయి, పెయింటింగ్స్ ఉంటాయి. సో వాల్ పేపర్ పెయింటింగ్స్ తో పాటుగా మేము ఏదైనా కొత్తది చేయాలనుకున్నాం. సో అలాంటప్పుడే వీ ప్లాన్ ఫర్ బుద్ధ స్టాచ్యూ ఒకటి అండ్ ద హార్సెస్ గానీ, ఎలిఫెంట్స్ గానీ. సో హార్సెస్ అండ్ ఎలిఫెంట్స్ విల్ బి కమింగ్ ఇన్ టు ది నేచర్ టైప్ లో వస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వన్, ఈ అక్వేరియంస్ ని పెట్టడం కూడా రీజన్ ఏంటంటే టు గివ్ సమ్ గుడ్ అంబియన్స్ ఎక్స్పీరియన్స్ ఫర్ ది పీపుల్. సో చిల్డ్రన్ గానీ, కిడ్స్ గానీ వచ్చేటప్పుడు ఫ్యామిలీస్ ని అట్రాక్ట్ చేయడం కోసం ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, పిల్లలు వచ్చే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, అండ్ అట్ సేమ్ టైం ఫ్యామిలీస్ కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఆ ప్రాసెస్, ఆ ప్లాన్ లోనే వీ హావ్ స్టార్టెడ్ దిస్ అక్వేరియంస్. మనకి ఇక్కడ అభినంద్ గ్రాండ్ హోటల్లో ఈ ఫుడ్ మీరు కంపల్సరీ ట్రై చేయాలి, ఇది ఇక్కడ స్పెషల్ అని చెప్పాలంటే ఏ ఐటమ్స్ చెప్తారు? సో నార్మల్ గా ప్రతి రెస్టారెంట్ లో యుల్ బి హ్యావింగ్ చైనీస్ ఉంటుంది, తందూర్ ఉంటుంది, ఇండియన్ ఐటమ్స్ ఉంటాయి, సౌత్ ఇండియన్ ఐటమ్స్ ఉంటాయి, ప్యాంట్రీ ఐటమ్స్ ఉంటాయి. సో మన దగ్గర స్పెషల్ ఏంటంటే చైనీస్ ఐటమ్స్ అండ్ తందూర్ ఐటమ్స్ మన దగ్గర స్పెషల్. ఓకే, చైనీస్ అండ్ తందూర్ మీకు స్పెషల్. అందులో ఒక 2 ఐటమ్స్ స్పెషల్ ఐటమ్స్ మీకు ఇప్పుడు నేను చెప్తాను. సో వన్ ఈజ్ ఆఫ్ తందూర్, వన్ ఈజ్ చికెన్ బాదం పిస్తా రోల్. చికెన్ బాదం పిస్తారు, అబ్బబ్బబ్బబ్బా, డ్రై ఫ్రూట్స్. అండ్ చైనీస్ లో ఇంకొక ఐటమ్ టైటానిక్ వెజ్ అని ఒకటి ఉంటుంది. టైటానిక్ వెజ్. yes ma'am. సో దీస్ 2 స్పెషల్ ఐటమ్స్ మా దగ్గర ఉంటాయి, కంపల్సరీ మీరు టేస్ట్ చేయాల్సిందే. సో దీంతో పాటుగా మీకు ఇంకో 2-3 ఐటమ్స్ కూడా ఇస్తాం. సో ఇప్పటికే ఐఎమ్ నాట్ రివీలింగ్ దోస్ నేమ్స్. సర్ప్రైజ్. సో సర్ప్రైజ్, మీరు తిన్నాక హౌ ఇస్ ఇట్ అని చెప్పాలి. దెన్ ఐ విల్ గివ్ యు ద నేమ్ ఆఫ్ ది ఐటమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మా కోసం ఆర్డర్ ఇచ్చేయండి, నేను ఇక్కడ వెయిట్ చేస్తూ కూర్చుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మేనేజర్ గారితో మాట్లాడేసాం కదా, బోల్డ్ అన్ని విషయాలు చెప్పేశారు, అంబియన్స్ గురించి, ఫుడ్ ఐటమ్స్ ఏంటి స్పెషల్ అని అన్ని చెప్పేశారు, అండ్ మనకి ఆర్డర్ కూడా ఇచ్చేశారు. చూసారా ఎన్ని ఐటమ్స్ నా ముందున్నాయి. వావ్, అసలు చూస్తుంటేనే ఆకలి ఇంకా డబల్ అయిపోతుందండి. అసలు ఇంత బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు, మంచి మంచి కార్వింగ్స్, క్యారెట్ తో, టొమాటోతో మంచి కార్వింగ్స్ చేశారనమాట, కీరాతో సూపర్ గా డెకరేట్ చేశారు. మరి టేస్ట్ కూడా అద్దరిపోద్దని నా ఫీలింగ్. సో మనం ఎప్పుడు స్టార్టర్స్, మెయిన్ కోర్స్, దెన్ డెజర్ట్స్ అలానే చేస్తాం కదా. సో ఇవాళ కూడా మనం స్టార్టర్స్ తో స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్ ని, ఐ మీన్ ఫుడ్ సెక్షన్ ని స్టార్ట్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ స్టార్టర్ వచ్చేసి
పన్నీర్ ఇరానీ టిక్కా. ఎస్, సో వెజ్తో స్టార్ట్ చేస్తాం కదా ఎప్పుడు, అలానే ఈరోజు కూడా పన్నీర్ ఇరానీ టిక్కాని ట్రై చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. ఇది ఇక్కడ చాలా ఫేమస్ అని విన్నాను నేను. సో లెట్ మీ ట్రై దిస్. వావ్, అమేజింగ్ అండి. నాట్ ఓన్లీ పన్నీర్ లోపల ఏదో స్టఫింగ్ ఉంది. మేబీ ఇరానీ టిక్కా అనేది ఉంది కదా పేరు, పన్నీర్ ఇరానీ టిక్కా కదా. సో దానికి ఏదన్నా రిలేటెడ్ ఏమో మేబీ. అభినంద్ గ్రాండ్కి మీరు కూడా వస్తే మాత్రం డెఫినెట్గా పన్నీర్ ఇరానీ టిక్కా మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. సో మన నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. టైటానిక్ వెజ్ నా చేతిలో ఉందన్నమాట. టైటానిక్ ఏంటి, వెజ్ ఏంటి అనుకుంటున్నారు కదా. ఈ డౌట్స్ అన్ని నేను తిన్నాక క్లారిఫై చేస్తాను. అప్పటికి నాకు క్లారిటీ రాకపోతే అప్పుడు షెఫ్ని అడుగుదాం మనం. ఎస్, లెట్ మీ ట్రై దిస్. సూపర్ అండి టేస్ట్. అసలు కర్రీ లీఫ్ ఫ్లేవర్ ఇట్లా క్లియర్గా తెలుస్తుంది అనమాట. అంటే కరివేపాకు ఫ్లేవర్ అనమాట. మరీ స్పైసీ లేదు, మరీ నార్మల్ లేదు. స్పైసెస్ అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయన్నమాట. అంత టేస్టీగా ఉంది, సూపర్. సో దీని పని నేను ఆఫ్ ది స్క్రీన్ చేస్తాను. మరి దీన్ని ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. ఎస్, సో టైటానిక్ వెజ్ కూడా ట్రై చేసాం కదా. మన నెక్స్ట్ వచ్చేసి అమెరికన్ సాలెడ్. సో ఈ రోజు ఇది నేను ట్రై చేసి దీనికి నేను ఫ్యాన్ అవుతున్నా లేదో చూద్దాం. వావ్, సూపర్ అండి. అంటే లైక్ ఫ్రూట్స్ అంటే చాలా మంది స్వీట్గా ఉంటుంది అనుకుంటారు కదా. బట్ ఇందులో స్పైసెస్ కూడా యాడ్ చేశారు. అదిరిపోయింది అసలు టేస్ట్ అయితే. చాలా కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇందులో ఉన్నాయన్నమాట. పైనాపిల్, ఆరెంజ్, యాపిల్, టొమాటోస్ కూడా ఉన్నాయి ఇందులో, వాటర్మిలన్, చాలా కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇందులో. మరి ఇంత అద్భుతమైన సాలెడ్ టేస్ట్ చేయాలంటే కంపల్సరీగా మీరు కూకట్పల్లిలోని అభినంద్ గ్రాండ్ హోటల్కి వచ్చి తీరాల్సిందండి. అమేజింగ్ ఫుడ్ అంటే నిజంగా నేను ఫ్యాన్ అయిపోయాను ఈ రోజు నుంచి సాలెడ్కి. డెఫినెట్గా దీనికోసమైనా నేను మళ్ళీ వస్తుంటాను ఈ ప్లేస్కి. సో ఇంత బాగుంది కదా. నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. సో వెజ్ అయిపోయింది కదా. నాన్ వెజ్ స్టార్టర్స్లోకి మనం ఎంట్రీ ఇచ్చేసామన్నమాట. సో నాన్ వెజ్ స్టార్టర్స్లో వచ్చేసి నా చేతిలో చికెన్ బదామీ రోల్ ఉందన్నమాట. ఎప్పుడు మనము ఇది కూడా ఒక తందూర్ ఐటమే అనమాట. నాకు తెలుస్తుంది, అది చూస్తుంటే తందూర్ ఐటమ్ అని మీకు తెలుస్తుంది, నాకేంటి. ఓకే, సో తందూర్ ఐటెంలో మనం ఎప్పుడు రోల్స్ తిన్నామా, కొంచెం డిఫరెంట్ కదా ఈ ఐటమ్. సో ఈ డిఫరెంట్ ఐటమ్ని నేను ట్రై చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. అదిరిపోయిందండి. చికెన్ బదామీ రోల్ ఎందుకన్నారంటే ఈ రోల్ లోపల బాదమ్స్తో ఏదో స్టఫింగ్ ఉంది. బాదమ్స్ అయితే నాకు పంటికి తెలుస్తున్నాయి, లైక్ చిన్న తెలుస్తున్నాయి కానీ ఆ టేస్ట్ అదంతా. బట్ ఇంకేదో ఐటమ్ ఉంది ఇందులో, కొంచెం సీక్రెట్ ఐటమ్ ఏదో యాడ్ చేశారని నా ఫీలింగ్. బికాజ్ చాలా స్పెషల్ టేస్ట్ వచ్చింది దీనికి. ఇంత టేస్టీ ఐటమ్స్ని మీరు మాత్రం డెఫినెట్గా ట్రై చేయాలి. అండ్ ట్రై చేయాలంటే కూకట్పల్లిలోని అభినంద్ గ్రాండ్ హోటల్కి వచ్చేయండి ప్లీజ్. నిజంగా నా రిక్వెస్ట్ అనుకోండి, ఎందుకంటే ఫుడ్ అంతా అద్దరిపోయింది ఇక్కడ. సో మన నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసిద్దాం. ఓకే, సో తందూర్ ఐటమ్ తినేసాం కదా చికెన్లో. సో ఇక్కడ అభినంద్ గ్రాండ్ స్పెషల్ చికెన్ నా చేతిలో ఉందన్నమాట. ఈ స్పెషల్ చికెన్ ఏంటి, అసలు అందులో స్పెషల్ టేస్ట్ ఏంటి, ఇవన్నీ ట్రై చేసి నేను చెప్పేస్తాను మీకు ఎలా ఉందో. ఎలా ఉంది సార్ దీని టేస్ట్? కట్మిట్ అంటారు కదా, అలా ఉందన్నమాట. స్వీట్గా ఉంది, స్పైసీగా ఉంది. స్వీట్ అంటే మరీ స్వీట్ కాదండి, ఏదో లైట్గా అనమాట. కొంచెం లైక్ టొమాటో సాస్ ఎలా టేస్ట్ వస్తుంది, లైట్గా స్వీట్ ఉంటుంది కదా,
అలా ఉందన్నమాట దీని టేస్ట్. అదిరిపోయింది అసలు టేస్ట్ అయితే. అభినంద్ గ్రాండ్ స్పెషల్ చికెన్లో ఏదో స్పెషల్ టేస్ట్ ఉంది. మరి ఆ స్పెషల్ టేస్ట్ని మనం షెఫ్ని అడిగి తెలుసుకుందాము. సో మన నెక్స్ట్ ఐటమ్ ఏంటో చూసేద్దాం. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సింగపూర్ చికెన్. ఎంత యూనిక్ ఐటమ్ తెలుసా అండి. చూసారా చికెన్ ఎక్కడ ఉందా అని మీరు ఆలోచిస్తున్నారు, నాకు అర్థమైంది. చికెన్ దీని లోపల ఉందన్నమాట. ఈ పైన అంతా కూడా నూడిల్స్, దాన్ని డీప్ ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా అయిపోయింది అనమాట నూడిల్స్ అంతా కూడా. సో ఇది నేను ట్రై చేయబోతున్నాను. నాకు ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో ఇప్పుడు ఇది తినాలని. పర్ఫెక్ట్ టేస్ట్ అంటే ఇదండి. బికాస్ పైన అంతా క్రిస్పీగా ఉంది, లోపలేమో చికెన్ జ్యూసీగా ఉందన్నమాట. అంత బాగుంది. జస్ట్ యమ్మీ. మస్తు ఉంది. అంటే నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టము అండ్ చికెన్ కూడా చాలా ఇష్టము. రెండింటిని కలిపి ఈరోజు నేను తింటున్నాను అనమాట. నేను ఇంతకుముందు కూడా తిన్నాను, బట్ ఇలా ఫస్ట్ టైం ఇంత క్రిస్పీ అండ్ జ్యూసీ ఈ కాంబినేషన్లో ఫస్ట్ టైం. నిజంగా మీరు కూడా ఇది ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా ఫ్యాన్ అయిపోతారు. నెక్స్ట్ మనం మెయిన్ కోర్స్లోకి ఎంటర్ అయిపోదాం. సో మెయిన్ కోర్స్లో మన అభినంద్ గ్రాండ్ హోటల్లో స్పెషల్ ఐటమ్ అని ఎవరిని అడిగినా కానీ వాళ్ళు స్పెషల్ ఫ్రైడ్ రైస్ అనే చెప్తున్నారు. సో ఇదే ఆ స్పెషల్ ఫ్రైడ్ రైస్. నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఏదో టేస్ట్ ఉంది, అదేంటనేది అర్థం కావట్లేదు. చాలా దగ్గర నేను చాలా ప్లేసెస్లో ఫ్రైడ్ రైస్ తిన్నాను కానీ ఇంత అంటే ఈ టైప్ ఆఫ్ టేస్ట్ ఎక్కడ రాలేదు. డెఫినెట్గా ఇందులో ఏదో యాడ్ చేశారో, అదేంటో మన షెఫ్ని అడిగి తెలుసుకుందాం నెక్స్ట్. అదిరిపోయిందండి. బీన్స్ ఉంది, క్యారెట్ ఉంది, కీరా, టొమాటో. ఆసమ్ టేస్ట్, సూపర్ ఉంది టేస్ట్ అయితే. సో ఇక్కడతో మెయిన్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి, డెజర్ట్ కదా, నా ఫేవరెట్. సో డెజర్ట్లోకి ఎంటర్ అయిపోదాం. నేను ఆర్డర్ ఇచ్చింది అయితే స్పెషల్ ఫ్రూట్ సాలెడ్ విత్ ఐస్ క్రీమ్ అనమాట. సో ఐస్ క్రీమ్ అంటే చాలా చల్లగా తింటేనే బాగుంటుంది కదా, అందుకనే ఇప్పుడే తెప్పిద్దామని అలా ఇప్పుడే ఆర్డర్ ఇచ్చామన్నమాట. వచ్చేస్తుంది. ఎస్ వచ్చేసింది. సో డెజర్ట్ నా చేతిలో ఉందన్నమాట. నా ఫేవరెట్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అంటే పడి చచ్చిపోతానండి. వానలో కూడా తింటాను తెలుసా నేను ఐస్ క్రీమ్ని, అంత పిచ్చిదాన్ని ఐస్ క్రీమ్ అంటే. సో ఈరోజు నేను అభినందన్ గ్రాండ్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ విత్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేశాను. చూస్తుంటేనే అసలు టేస్ట్ మాత్రం ఎలా ఉంటుందో కానీ బై లుక్ అయితే అదిరిపోయింది అసలు. అనార్ ఉంది, యాపిల్, గ్రేప్స్, బెర్రీస్, వీటిని ఏమంటారు ట్యూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, బదాం ఉంది. ఇప్పుడు మాత్రం టేస్ట్ చేయక తప్పదు. చిన్నపిల్లలు మాత్రము ఒక చిన్న డ్రాప్ కూడా వదిలిపెట్టకుండా తింటారు అనమాట, అంత టేస్టీగా ఉంది. హెల్త్ ఫ్రీక్స్కి పర్ఫెక్ట్ డెసర్ట్ అని చెప్పచ్చు. బికాజ్ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. కొంచెం ఐస్ క్రీమ్ ఉంటే ఏమైందండి, ఫ్రూట్స్ అయితే ఎన్ని ఉన్నాయో అంత ఉన్నాయి. సో ఇక్కడతో మన ఫుడ్ సెక్షన్ అయిపోయింది కాబట్టి నేను ఇందాక నుంచి కొన్ని ఐటమ్స్లో ఏదో స్పెషల్ టేస్ట్ అంటున్నాను కదా, ఆ స్పెషల్ టేస్ట్ ఏంటి, ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి, ఇవన్నీ కనుక్కోవడానికి మన షెఫ్ని రెడీ చేసేద్దాము. అభినంద్ గ్రాండ్ హోటల్లో మనం ఐటమ్స్ అన్ని టేస్ట్ చేసామంటే స్పెషల్ ఐటమ్స్ కొన్ని టేస్ట్ చేసాం కదా, అందులో ఏదో మ్యాజికల్ టేస్ట్ అంటూనే ఉన్నాను. మరి ఆ మ్యాజికల్ టేస్ట్ ఏంటి, ఆ మ్యాజికల్ ఇంగ్రీడియంట్ ఏంటి, ఇవన్నీ కనుక్కోవడానికి నేను షెఫ్తో రెడీగా ఉన్నాను అనమాట. ఇక్కడ ఇద్దరు షెఫ్లు ఉన్నారు నాకు అన్ని విషయాలు చెప్పడానికి. సో హాయ్ అండి, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్? 10 years నుంచి. 10 years ఇండస్ట్రీ. సూపర్. సో మీరు దేనిలో స్పెషల్, ఏ ఐటెంలో స్పెషల్ మీరు? సూపర్ స్నాక్స్. సో టైటానిక్ వెజ్ ఐటమ్ నేను టేస్ట్ చేశాను, చాలా నచ్చింది. ఏదో స్పెషల్ ఐటమ్ ఉంది అందులో. మరి ఆ ఐటమ్ ఎలా ప్రిపేర్ చేస్తారో మీరు చెప్పాలి నాకు. క్యారెట్ బీనీస్ స్మాల్ పీసెస్ కట్ చేసి వాటర్లో బాయిల్ చేసి దాంట్లో ఆలుగడ్డ, పన్నీర్ మిక్స్ చేయాలి. సాల్ట్ టేస్టింగ్ పౌడర్, చిల్లీ పౌడర్, కాజు పౌడర్ చేసి లైట్గా కార్న్ఫ్లోర్ మైదా మ్యాగ్నేట్ చేసి పీసెస్ కట్ చేసి డైమండ్ షేప్ కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి దానిలో లైట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ వాటర్, లైట్ పెరిగేయాలి. దాని చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్, మనం మామూలుగా చిల్లీ టేస్టింగ్ పౌడర్, సాల్ట్, పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్ వేసి కాజు పౌడర్ వేసి లైట్గా ఫ్రై చేసి తీసేయాలి. ఓకే, మామూలుగానే చెప్పారు కానీ అందులో మరి ఎందుకు అంత డిఫరెంట్ టేస్ట్ వచ్చింది? మేము వండితే ఎందుకు రాదు, మీరు వండితే ఎందుకు వస్తుంది? అండ్ మాది చిల్లీ సాస్ అన్ని రెడీ చేసి పెట్టుకుంటాం కదండి. ఓకే, మీరు స్పెషల్ గా తయారు చేస్తారా? మీరు ఓన్ గా తయారు చేస్తారు కాబట్టి ఆ స్పెషల్ టేస్ట్.
అదనమాట మ్యాటర్. వీళ్ళు ఓన్గా ప్రిపేర్ చేస్తారు కాబట్టి అంత స్పెషల్ టేస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ పేరు? పరశురామ్ గారు. ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ మీకు? 6 years. ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తున్నారు? 3 years. 3 years నుంచి చేస్తున్నారు. సూపర్ అసలు మీరు 6 years ఇండస్ట్రీ అయితే. ఓకే, మీరు ఎందులో స్పెషల్? స్నాక్స్ అండ్ వెజిటబుల్ స్నాక్స్. చికెన్ బాదం రోల్ ఎలా ప్రిపేర్ చేస్తారు మీరు చెప్పండి. ముందుగా చికెన్ తీసుకుని కటింగ్ చేసుకొని మంచిగా వాష్ చేసిన తర్వాత మ్యాగ్నేట్ చేయాలి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, మిర్చి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం పెరుగు, క్రీమ్, సాల్ట్, దానికి తగినంత వైట్ పేపర్ పౌడర్, మిర్చి పేస్ట్ వేసి మ్యాగ్నేట్ చేసుకోవాలి. చేసిన తర్వాత స్టఫింగ్ ఎన్ని మినిట్స్ మ్యారినేట్ చేయాలి? 15 minutes. 15 minutes చేయాలా? 15 minutes మ్యాగ్నేట్ చేసి పెట్టాలి. తర్వాత స్టఫింగ్ చేసి పెట్టుకోవాలి. స్టఫింగ్లో చీజ్, బాదం పౌడర్ అండ్ కోవా, ఇలాచి పౌడర్, వైట్ పేపర్ పౌడర్ అది వేసిన తర్వాత స్టఫింగ్ చేసి లోపల చికెన్ ముందు దాన్ని చేసి కలిపిన తర్వాత లోపల పెట్టి ఓకే, లోపల స్టఫ్ చేసి దాన్ని రోల్ చేసి గ్రిల్ పెట్టాలి. గ్రిల్ పెట్టి చేసి. ఓకే, సో ఇంత ప్రిపరేషన్ ఉందన్నమాట ఇందులో. బట్ స్టిల్ నేను చేస్తే డెఫినెట్ గా టేస్ట్ రాదండి, ఎందుకంటే మీరు షెఫ్లు కాబట్టి మీ చేతిలోనే ఆ మ్యాజిక్ ఉంటుంది. సో ఇంత టేస్టీ డిషెస్ టేస్ట్ చేయాలంటే ఎక్కడికి రావాలి? అభినంద్ గ్రాండ్ కి రావాలి. అది అభినంద్ గ్రాండ్ కి వచ్చేయాలి. కుకట్పల్లిలోని అభినంద్ గ్రాండ్ కి వచ్చేయండి. డోంట్ మిస్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి ఇక్కడ రివ్యూస్ ఇచ్చేయడానికి అందరూ లేడీస్ అందరూ ఒక సిట్టింగ్ వేసారు. ఇక్కడ మంచి గెట్ టుగెదర్లు ఉన్నారు. వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేద్దాం పదండి. హాయ్, ఇంతేనా మన లేడీస్ అంటే? ఎంత గట్టిగా అరవాలి? హాయ్ అనండి గట్టిగా. హాయ్ హాయ్, నమస్తే. నా పేరు శ్రీ సాయి. శ్రీ సాయి అంతే? అంతే. సూపర్. చాలా పెద్దది ఉంది, చెప్పను అంత. ఒక్కసారి నేను ప్రాక్టీస్ చెప్పనా? శ్రీ సాయి వరప్రసాదాంబిక. శ్రీ సాయి వరప్రసాదాంబిక. ఏ సూపర్ సూపర్ సూపర్. ఓకే, మీ పేరు? ఇంద్రాణి దేవి. ఓ సూపర్. మీరేం చేస్తుంటారు? నేను లాయర్. జాగ్రత్తగా మాట్లాడాలి అయితే. ఓకే, మీరేం ఆర్డర్ ఇచ్చారు అయితే? మేము ఇక్కడ కిట్టి కాబట్టి అందరూ జాయింట్ గా ఆర్డర్ చేసామండి. నేను ఆమె ఇద్దరు పార్ట్నర్స్. ఓకే, ఇద్దరు ఒక్కొక్క ఐటమ్ గా ఇస్తున్నారు. మేము ఇది 3rd time 4th time వస్తాము ఇక్కడికి. మీరు 3rd time 4th time అంటే ఎంత బాగుంటే రారు ఇన్నిసార్లు కదా. బాగుంది, సర్వింగ్ ఎంత బాగుంటుంది. ఫుడ్ చాలా నచ్చుతుందా మీకు ఇక్కడ? బాగుంది. ఓకే, అంబియన్స్ గురించి కూడా. సరే, మన ఆడియన్స్ కి ఫస్ట్ టైం వస్తున్నారు నాలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఏదన్నా ఒక ఫుడ్ ఐటమ్ సజెస్ట్ చేయాలి, ఏ సజెస్ట్ చేస్తారు మీరు? స్నాక్స్ బాగున్నాయా? స్నాక్స్ బాగున్నాయి. ఇంకా లైక్ మెయిన్ కోర్స్ లో బిర్యానీస్ కానీ అలా? ఫ్రైడ్ రైస్ బాగుంది. ఫ్రైడ్ రైస్. చలో, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఎంజాయ్ యువర్ మీల్. టాటా. చూసారు కదండి, కూకట్పల్లిలోని అభినంద్ గ్రాండ్ హోటల్లోని అద్భుతమైన అంబియన్స్ ని, ఫుడ్ కూడా టేస్ట్ చేసాము. అదిరిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరో మంచి రెస్టారెంట్ తో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.